అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరవళ్లు తొక్కే కటిక జలపాతం చూసేందుకు రాష్ట్రం నుంచే కాక పక్క రాష్ట్రాల పర్యాటకులు భారీగా వస్తుంటారు. కానీ పర్యాటకుల ఉత్సాహం ఆ అడవిదారిలోకి అడుగుపెట్టగానే ఆవిరైపోతోంది. బొర్రా గుహల నుంచి కటిక వాటర్ ఫాల్స్ వరకు ఉండే ఆ 8 కిలోమీటర్ల దారి అత్యంత దారుణంగా ఉంటుంది. కనీసం బైక్పై వెళ్లాలన్నా భయపడాల్సిందే. గుంతలు పడి బురదమయమైపోయి అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న ఈ దారిని చూసి పర్యాటకులు బెంబేలెత్తుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే దారి పొడవునా బతుకుతున్న 7-8 గిరిజన గ్రామాల ప్రజల వ్యధలు వర్ణనాతీతం. అత్యవసర సమయాల్లో అంబులెన్సు రాదు. రోజువారీ అవసరాలకు ఏ వాహనమూ ఆ దారిలోకి రాదు. రోడ్డు వేస్తామని కాంట్రాక్టర్లు సగం తవ్వి వదిలేసి నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆ రహదారి పరిస్థితిపై మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బొర్రా కేవ్స్కి కటిక వాటర్ ఫాల్స్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడికి మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. బొర్రా కేవ్స్కి కానీ లేదా కటిక వాటర్ ఫాల్స్కి కానీ రహదారులు అయితే చాలా అధ్వానంగా స్థితిలోకి మారిపోయాయి. ఇక్కడ కనీసం వివిధ ప్రాంతాల నుండి వచ్చేటువంటి పర్యాటకులు అయితే ఈ రోడ్లను చూసి అయితే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం వెనక కూడా చూసుకోవచ్చు, రహదారిలో ఉన్నటువంటి ఒక గుంత. ఇలా మొత్తము దాదాపు 7-8 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అసలు ఈ రహదారుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు ఏ విధంగా సతమతమవుతున్నారు అన్నది వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి రోడ్లు ఇలా తయారయ్యాయి, ఎంత ఇబ్బంది ఈ రోడ్ల వల్ల పడుతున్నారు? మరి ఇక్కడ కాంట్రాక్టు అప్పటి నుంచి ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఇక్కడ చేయకుండా అలాగా ఆపేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ రోడ్డు గోతులు అయింది. ఇప్పుడు దాకా ఇంకా పట్టించుకోవడం లేదని ఇక్కడ మనం కటికి వాటర్ పాలు, ఇలాగే కరకవలస, ఇలాగే డక్కాపురం, ఇలాగే కుంటేసంబడి, ఇలాగే గేటు వలస, ఇలాగే బొర్రా, ఇలాగ 5-6 గ్రామాలు ఇక్కడ ఈ రూట్లో. మరి ఇప్పుడు దాకా ఇంకా రోడ్డు బాగా చేయడం లేదని, అలాగే ఇక్కడ కటికి వాటర్ పాల్ రూట్లో ఈ మరి గర్భవతులు కానీ గంటలు గాయాలు అయినా సరే కానీ ఇక్కడ ఆటోలు కానీ చిన్న బళ్ళకి హఠాత్తుగా అంబులెన్స్ రాకుండా అవుతే ఇక్కడ ఆటోలకి తీసుకెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మరి అంబులెన్స్ రావాలంటే రోడ్డు బాగలేదని వాళ్ళు అక్కడ ఉండిపోతున్నారు. గవర్నమెంట్ మరికి రోడ్డు త్వరగా వేస్తే మాకు చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పంచాయతీలో వాళ్ళకి ఏమైనా ఆరోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా సరే ఇబ్బందిగానే ఉంది. మరి ఏంటంటే గవర్నమెంట్ నుంచి అంబులెన్స్ రావాలన్నా సరే, మరి ఇలాంటి గతకల దగ్గర రావాలన్నా సరే మరి ఆ బండికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తొందరగానే రోడ్డు అధికారులు స్పందించేస్తే మాకు కూడా కొంచెం ఆరోగ్య పరిస్థితులు కానీ మాకు మరి ఏదైనా ఇబ్బందిగానే మెరుగుపడుతుందని మేము కోరుకుంటున్నాం. అంటే మళ్ళీ రోడ్డు కాంట్రాక్టు శాంక్షన్ చేసాడు, 2 సంవత్సరాలు తీసాడు, మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆపి ఉన్నారన్నట్టు ఉన్నదన్నమాట. బైకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ తర్వాత చిన్న వెహికల్స్ కూడా ఇబ్బంది అయిపోతున్నారు కదా. మనకి ఇంటి మళ్ళీ మాము ఏమైనా మెటీరియల్ తీసుకెళ్ళడానికి కానీ మళ్ళీ ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది సగం వాళ్ళకి, మళ్ళీ ఏదైనా తీసుకెళ్ళడానికి మనకు చాలా ఇబ్బంది పడుతుంది. బొర్రా కేవ్స్ నుండి ఇక్కడ అంతవరకు మాకు 8 కిలోమీటర్ వస్తుంది, కటికే వరకు బొర్రాటు అంతా రోడ్ అలాగే ఉంది సార్. రోడ్ అసలు బాగాలేదన్న. అసలు 2 వీలర్స్ కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు, 4 వీలర్స్ వెళ్ళడానికి అవ్వట్లేదు. రోడ్ కూడా చాలా పాడైపోయింది. కాంట్రాక్ట్కి ఫోన్ చేస్తున్నాం కానీ రావట్లేదు. ఆటోలో వెళ్ళాలన్నా ఇబ్బందే, బళ్ళలో వెళ్ళాలన్నా అస్సలు ఇబ్బంది అని. కటికి విలేజ్ మాది. అంటే మేము హాస్పిటల్కి కానీ మార్కెట్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది, ఎక్కడైనా వెళ్ళడానికి కూడా ఇబ్బంది, ఏ ఊరికి వెళ్ళడానికైనా ఇబ్బంది, మార్కెట్కైనా ఎక్కడికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాము. రాత్రిపూట అయితే మరి నడుచుకుంటూ వెళ్ళాలి. అంతే సాయంత్రం బండ్లు వాళ్ళు రారు కదా. రోడ్డు ఇలా ఉంది, పాడైతే ఎవరు మా బళ్ళకు డబ్బులు ఇస్తారు ఇదని అంటారు. అది ఇక్కడ నుండి చాలా దూరం నడచడానికి ఇది ఇబ్బంది అయిపోతున్నా. బండ్లు ఇది కూడా బుకింగ్ చేసుకొని వెళ్ళాలి తప్ప రావు అసలు బండ్లు. అరకు రోడ్డు కానీ బొర్రా రోడ్డు కానీ చాలా అధ్వానంగా ఉంది. ఇదివరకు చేశారు, మెయింటెనెన్స్ లేకపోవడం వలన పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కాకుండా ఇంకా చాలా చోట్ల రోడ్లు చేసినప్పటికీ మెయింటెనెన్స్ లేదు. అందువలన పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు నిధులు మంజూరు చేసి ఈ రోడ్డు ఏదైతే ఇది హైవేకి ఇచ్చామని అంటున్నారు, నేషనల్ 16కి ఇచ్చామని అంటున్నారు. ఆ నేషనల్ 16 వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇదివరకు RNB వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు.
చేశారు, మెయింటెనెన్స్ చేయలేదు. పడిపోతున్నారు పర్యాటకులు, చాలా ఇబ్బంది పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. ఇక్కడ కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే మరీ దారుణంగా ఉన్నాయి. బండి అయితే పైకి ఎక్కలేకపోతుంది. మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము. వెహికల్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. మరీ స్లిప్ అయితే పడిపోయే ఇదిగా ఉంది. యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి ఇటు మొత్తం ఒకేసారి తిరుగుదామని వచ్చామన్నమాట. వస్తూ దారిలో సో ఇటు జలపాతం బాగుంటుందని చెప్పేసి ఇటు వచ్చాము. సో వస్తూ ఉంటే రోడ్డు అయితే చాలా డిస్కంఫర్ట్గా ఉంది, అస్సలు బాగాలేదు. మొత్తం బురద ఎత్తు రోడ్లు, గతుకులు, గుంతలు, చాలా ఇబ్బందిగా ఉంది. బండి అయితే వేసుకొస్తే కనుక బండి రిపేర్లు అయితే ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ బురద వల్ల కూడా స్కిడ్ అవుతుంది. స్కిడ్ అయినా పడే అవకాశాలు ఉంటాయి. పడితే కనుక మరి ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. టూరిస్ట్ ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది వస్తారు కాబట్టి రోడ్లు మంచిగా వేస్తే ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. టూరిస్టులు కూడా రావడానికి కూడా అవకాశం ఉంది. విన్నారుగా, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా లేదా రోజువారీగా పిల్లలు చదువుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళాలన్నా లేదా వారు చేసుకునేటువంటి వ్యాపారానికి వారు పండించేటువంటి అమ్ముకోవాలన్నా కూడా అత్యంత ఇబ్బందులు ఈ గ్రామ ప్రజలంతా పడుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ రహదారిని నిర్మించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, బొర్రా కేవ్స్ నుంచి.